అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మా నాటుకోళ్ల పెంపకం గురించి ఒక 3 ఇంపార్టెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ను ఈ వీడియోలో షేర్ చేస్తూ పోతాను. సో నేను ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనినప్పుడు ప్లాన్ చేసిందే ఈ నాటుకోళ్ల పెంపకం. సో ఎందుకు అంటే ఒక చాలా తక్కువైన జాగాలో చాలా తక్కువైన ఇన్వెస్ట్మెంట్లో మనము ఈ నాటుకోళ్ల పెంపకాన్ని స్టార్ట్ చేయవచ్చు. కానీ మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లోనే நிறைய వీడియోస్ ఆల్రెడీ చూసిండవచ్చు. ఏమో ఈ చికెన్ ఫార్మింగ్లో వచ్చి లక్షలు సంపాదించవచ్చు, అలా ఇలానే వీడియోస్ చేసిండవచ్చు. బట్ చాలామంది స్టార్ట్ చేసి అందులో ఓడిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కానీ నేను ఒక 6-7 ఇయర్స్గా ఇది ఒక ప్రాపర్ వేలా మెయింటైన్ చేసుకుని వస్తున్నాను. కానీ ప్రాబ్లమ్స్ నేను కూడా நிறைய చూసినాను. అందులో ఒక 3 ఇంపార్టెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే ఈ నాటుకోళ్ల పెంపకంలో 100% సక్సెస్ అవ్వచ్చు. మేము ఇక్కడ మా మైసూర్ భాగంలో వచ్చి ఇందులో సో ఈ కోడ్లు మీ ఆంధ్రాలో ఉంటుందో లేదో తెలియదు. కానీ సో మీరు చూడవచ్చు వెనకనే ఉంటుంది కదా, రెడ్ జంగల్ ఫోల్ అని ఇప్పిస్తారు కదా, వీడియోలు చూస్తున్నారు కదా. సో ఆ బ్రీడ్ను మేము ఇక్కడ పెంపకం చేస్తున్నాము. సో అక్కడ అన్ని ఫైటర్ చికెన్స్ ఉంటుంది. ఇక్కడ మైసూరు, బెంగళూరు సైడ్ అన్ని ఫైటింగ్ అదన్నీ ఉండదు, చికెన్ ఫైటింగ్ అవన్నీ ఏమి ఉండదు. కానీ ఎగ్స్ కానీ చికెన్ మీటు చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఒక 600-700 రూపీస్ ఇస్తుంది కేజీకి. సో ఇందులో నేను ఏం ప్లాన్ చేస్తున్నాను అంటే మనము 3 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలుసుకోవాలి. యావేమైనా అంటే సో ఫస్ట్ వన్ వచ్చి సేఫ్టీ, సెకండ్ వన్ వచ్చి డిసీజ్ మేనేజ్మెంట్, థర్డ్ వన్ వచ్చి ఫీడ్ మేనేజ్మెంట్. సో మనం ఇంపార్టెంట్గా ఈ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ గురించి తెలుసుకుంటే మనం ఇందులో సక్సెస్ కావచ్చు అనేది నాకు ఒక ఐడియా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలు ఉంటుంది. నేను కూడా ఫేస్బుక్, యూట్యూబ్స్ ఇందులోని చాలా చూసి అందులో కూడా చాలా తెలుసుకున్నాను. సో అలాగా నా ఒక ఐడియా ఇది. సో నాటుకోళ్ళ పెంపకంలో మనం సక్సెస్ కావాలంటే ఈ 3 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. సేఫ్టీ ఎలా గీయాలి, నాటుకోళ్ళకు డిసీజ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలా అనేది నా ఒక ఐడియా. అందులో ఇక్కడ నేను ఏమేమి చేస్తున్నామంటే సేఫ్టీకి వచ్చి ఇక్కడ వీడియోలు చూపిస్తాను చూడండి. ఒక 3 to 4 లేయర్ ఆఫ్ ఫెన్సింగ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి షేడ్ నెట్ వేసినాను, తర్వాత షేడ్ నెట్ అయిన తర్వాత చైన్ లింక్ ఫెన్స్ వేసినాను, దాని తర్వాత మళ్ళీ చికెన్ మెస్ వేసేసి సరే ఈ 3 లేయర్ ఫెన్సింగ్ అయిన తర్వాత అప్పర్ సైడ్లో ఇలా బర్డ్ నెట్, ఎందుకంటే కోళ్ళు బాటికి పోగకూడదు నాటుకోళ్ళు, మళ్ళీ ఏదైనా క్యాట్ ఇంకేమైనా జంప్ చేసి లోపల దాకూడదు అని ఇలా బర్డ్ నెట్ వేసినాను. సో చూసారు కదా మీరు, సేఫ్టీ అనేది వచ్చి మనకు చాలా ఇంపార్టెంట్. ఏమంటే పాములు వస్తాయి, కుక్కలు, క్యాట్, ఇలాగ చాలా వైల్డ్ అనిమల్స్, ఈగలు ఇవన్నీ వస్తుంది. కానీ సో సేఫ్టీకి నేను ఫస్ట్ ప్రిఫరేషన్ ఇస్తాను. మళ్ళీ ఇక్కడ మీరు చూడవచ్చు పైనంతా సో ఒక అన్ని ట్రీస్ ప్లాంటేషన్ చేశాను. సో ఈ సమ్మర్లో వచ్చి డిసీజ్లు ఎక్కువగా మన నాటుకోళ్ళకి వచ్చి డిసీజ్ ఎక్కువగా వస్తుంది. కానీ సో ఒక షిప్పు, గోటు, కొవ్వు దీనికన్నీ కంపేర్ చేస్తే నాటుకోళ్ళకి ఎక్కువగా డిసీజ్ వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే మనము దానిలో బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. దాని అన్నీ మెయింటైన్ చేసే దానికి ఇలా అన్నీ ట్రీస్ ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా అలా అన్నీ వేసినది. సో సమ్మర్లో అది ప్లేస్ని కూలింగ్ చేస్తుంది, ఆ నాటుకోళ్ళ బాడీని కూడా కూల్ చేస్తుంది. సో అదొక రీజన్గా. మళ్ళీ ఈగల్లో ఇంకా బర్డ్లు ఉంటుంది కదా, దాని నుండి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. సో సేఫ్టీకి ఇంతన్నీ మెజర్స్ తీసుకున్నాను. సెకండ్ డిసీజ్ మేనేజ్మెంట్కి వస్తే సో డిసీజ్ అనేది సో నాటుకోళ్ళకి వచ్చి చాలా డిమాండ్ ఉంది. మీరు అందరూ అమెజాన్, ఫ్లిప్కార్ట్లని చూస్తే ఒక ఎగ్ వచ్చి 30 రూపీస్, 32 రూపీస్ ఉంటుంది నాటుకోళ్ళ గుడ్లు. సో అంత ఉంటే కూడా మన రైతులు దీన్ని పెంపకం చేయలేదు. ఎందుకు అంటే డిసీజ్ కారణము. ఒక్కసారి బర్డ్ ఫ్లూ వస్తే మన ఫారంకి సో 100 బర్డ్స్ మీతో కూడా ఉంటే ఒక 50 నుండి 60 బర్డ్స్ చచ్చిపోతుంది. ఇదే మెయిన్ రీజన్. సో డిసీజ్ మేనేజ్మెంట్ ఫస్ట్ సేఫ్టీ, అనిమల్స్ అది ఇదని వస్తుంది, తర్వాత డిసీజ్ మేనేజ్మెంట్. సో అన్ని డిసీజ్లు వస్తుంది, దీని అన్నీ మనం మెయింటైన్ చేయాలి. సో దీని గురించి ఆయా సీజన్లో ఆయా డిసీజ్ వస్తుంది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ, సిఆర్డి, మెయిన్గా బర్డ్ ఫ్లూ, సిఆర్డి, ఫౌల్ ఫాక్స్, కోల్డ్, కామన్ కోల్డ్, ఇదన్నీ ఆ సీజన్లో వస్తుంది. దీనికన్నీ ఏం యాంటీబయాటిక్లు ఇవ్వాలా, మనము ఏమన్నీ వ్యాక్సిన్స్ ఇవ్వాలా అనేదన్నీ తెలుసుకోవాలి డిసీజ్ మేనేజ్మెంట్లో. దాన్ని తెలుసుకుంటే మనము ఇంకొక 50% సక్సెస్ అయినంతే.
సో సేఫ్టీ గురించి మనం తెలుసుకుంటే 30% సక్సెస్ అయిందంటే, నెక్స్ట్ డిజీజ్ గురించి తెలుసుకుంటే ఇంకొక 30% సక్సెస్ అయిందంటే, సో నెక్స్ట్ ఫీడ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటే 100% మనము ఈ నాటుకోళ్ళ పెంపకల సక్సెస్ అయిందంటే. సో నా ఒక ఎక్స్పీరియన్స్లో చేస్తున్నాను. సో ఒక్కొక్కర టాలెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో నా ఒక ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. సో సేఫ్టీ, డిజీజు, ఫీడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ తెలుసుకుంటే మనం 100% సక్సెస్ అయిందంటే. సో అదే ఒక టెక్నిక్లో నేను ఈ నాటుకోళ్ళను ఫార్మింగ్ని రన్ చేస్తూనే వస్తున్నాను. సో చెప్పాను కదా, సేఫ్టీ, డిజీజ్లు కూడా ఫోల్ ఫాక్స్ చాలా డిజీజ్లు వస్తుంది. సో తర్వాత మనము యాంటీబయాటిక్ను వేయకూడదు, ఎక్కువగా యాంటీబయాటిక్లు మనము వేయకూడదు నాటుకోళ్ళకి. ఒక కోడికి డిజీజ్ ఉంటుందో ఆ కోడిని సపరేట్ చేసి క్వారంటైన్ చేసి ఆ కోడికి మనము ఈ యాంటీబయాటిక్స్ కానీ ఓఆర్ఎస్ కానీ ఇంకా చాలా లెక్సిన్ పౌడర్ ఇవన్నీ వస్తుంది, దానిని ఇవ్వాలి. సో చెప్పాను కదా, సేఫ్టీ, డిజీజ్ మేనేజ్. నెక్స్ట్ ఫీడ్ మేనేజ్మెంట్. సో ఫీడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ మన రైతులు అందరూ ఏం చేస్తారు అంటే 95% ఇండియాలో 95% ఒక అన్ని చిక్స్ తీసుకొని వస్తారు. తర్వాత దానికి బ్రాయిలర్ ఫీడ్నే వేస్తారు. సో ఏమి ప్రీ స్టార్టర్ ఫినిషర్ అని ఉంటుంది కదా, దానే వేస్తారు. సో వేసి మళ్ళీ ఒక 2.5 months 3 monthsలో సేల్ చేస్తారు. సో కానీ మనము అలా చేస్తే నాటుకోళ్లకు బ్రాయిలర్ కోళ్ళకు ఏమి తేడా ఉండదు. సో రెండు కూడా సేమే అయిపోతుంది. చాలా మందులు చెప్పేది ఏమంటే బ్రాయిలర్ కోడికి ఇంజెక్షన్ ఇస్తారు అని. సో అలాంటిది ఏమీ లేదు. ఆ ఫీడ్ ఇస్తారు కదా, బ్రాయిలర్ కోడికి ఏమి ఫీడ్ ఇస్తారో ఆ ఫీడ్లోనే యాంటీబయాటిక్స్ ఉంటుంది, మళ్ళీ గ్రోత్ హార్మోన్స్ లాగిన కంటెంట్ ఉంటుంది. సో ఒక మూవీ ఉంది సూర్యవారిది, ఎవరో తమిళ్లో ఒక మూవీ ఉంది. సో ఇంజెక్షన్ వేస్తే తెలిసిపోతుంది అథ్లెటిక్స్ అని. వాడు ఏం చేస్తాడు అంటే మిల్క్లో వచ్చి ఆ గ్రోత్ హార్మోన్ దానిని మిల్క్లో ఇస్తారు. సో అలా ఫీడ్లో ఇంజెక్షన్ ఇస్తే తెలుస్తుంది అని ఫీడ్లే ఉంటుంది అదంతా. సో బ్రాయిలర్ ఫీడ్లోనే ఆ గ్రోత్ హార్మోన్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటిదన్నీ సబ్స్టెన్స్ ఉంటుంది. సో ఎవరు కూడా బ్రాయిలర్ కోడి ఫీడ్ని వచ్చి మన నాటుకోళ్ళకి ఇవ్వకూడదు. మేము ఏమేమి ఇస్తాము అంటే, సో అజోలా ఇస్తాను, అజోలా 2 బెడ్లు ఉంది, అజోలా ఇస్తాను. మళ్ళీ గ్రాస్ టైప్, జింజీవా, నేపియర్, మళ్ళీ ఇక్కడ ఫ్రూట్స్ ఉంటుంది కదా, ఫ్రూట్స్ తింటుంది, కిచెన్ వేస్ట్, వెజిటేబుల్ వేస్ట్, ఇప్పుడు సీడ్ ప్రొడక్షన్ ఉంది, వెజిటేబుల్ వేస్ట్కి దొరుకుతుంది. మళ్ళీ అక్కడ అన్ని వేస్ట్, అగ్రికల్చర్ వేస్ట్, వీడ్ అంటాము కదా, దానన్నీ వేస్తాము. సో అలా మేము గ్రో చేస్తూనే వస్తున్నాం. మళ్ళీ రైస్ ఫిల్ వేస్ట్, రాగి, కార్న్ ఇలాంటిదన్నీ ఇస్తాము. సో ఇంతే నేను చెప్పేది. ఫ్యూచర్ ఉంది అగ్రికల్చర్లో, ఈ చికెన్ ఫార్మింగ్ నుంచి చాలా ఫ్యూచర్ ఉంది. కానీ మీరు దీని ఒక్కటే చేయకూడదు. సో నాటుకోళ్ళు అంటే నాటుకోళ్ళు పెంపకమే చేయకూడదు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో వచ్చి నేను ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తుంది మార్కెటింగ్, మళ్ళీ సేల్స్కే నేను ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాను. మనం ఏమి పంట పెడతాం, ఇప్పుడు ఏమో ఒక ఫుడ్ ప్రోడక్ట్, వెజిటేబుల్స్, సీడ్ ప్రొడక్షన్, మెన్యూర్ ప్రొడక్షన్ ఏమైనా కానీ, సో దాని మార్కెటింగే నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను. మా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఒక 5% అంతేనే ఈ నాటుకోళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చేది. సో ఇలాగా మీరు ఒక ప్లాన్ చేసి మీరు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో చాలా వీడియోస్ మీరు చూసి ఉంటారు, కానీ నాదొక ఐడియాను మీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ గోట్ ఫార్మింగ్ని ఎలా చెప్పాను కదా. సో మనం వచ్చి ఫోకస్ చేయకూడదు, ఇంతే ఒక 10%, 5% అంతే మనం చికెన్ ఫార్మింగ్కి టైం స్పెండ్ చేయాలా, మళ్ళీ అంత ఇన్వెస్ట్మెంట్ అలా చేయాలా. మళ్ళీ ఇంకా ఏమేమి ఉంటుంది, సీడ్ ప్రొడక్షన్ కానీ, వెజిటేబుల్ ప్రొడక్షన్ కానీ, మిల్క్ ప్రొడక్షన్ కానీ, సో దాన్ని మళ్ళీ మూలవర్ధన చేసేది. సో మిల్క్ నుంచి గీ ఇలా ఒక ప్రాసెస్లో వచ్చి మీరు అన్నీ చేస్తే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో 100% సక్సెస్ కావచ్చు. ఇంకా చాలా ఐడియాస్ ఉంది నా కంపెనీ గురించి, మీకు చెప్తాను వచ్చే వీడియోస్లో. ఒకే వీడియోస్లో అన్నీ చెప్పాను కాదు, గోట్ ఫార్మింగ్, గోట్ మెన్యూర్, మళ్ళీ నేను ప్రోడక్ట్స్ ఎలా సేల్స్ చేస్తాను, సీడ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాను, అన్నీ కూడా చూపిస్తాను. సో మళ్ళీ ఈ వీడియో వ్యూస్ ఇదన్నీ ఉంటుంది కదా, యూట్యూబ్ అదంతా నాకు అలవాటు అయిపోయింది. ఏమిలే నిదానంగా వెళ్ళచ్చు. ఏమిలే, నాకు కన్నడలో ఆల్రెడీ 56,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అగ్రికల్చర్ ఇది ఎవరు కూడా చాలా లైక్ చేసి ఈ వీడియోస్ అన్ని చూడరు, నిదానంగా. కానీ నాకు తెలిసి ఒకరోజు అగ్రికల్చర్కు మంచి వాల్యూ ఉంటుంది. ఈ నాటుకోళ్ళ పెంపకం, గోట్ ఫార్మింగ్, షిప్ ఫార్మింగ్ దీనికంతా మంచి వాల్యూ ఉంటుందని తెలుసు. అందుకే నిదానంగా ఒక్కొక్క వీడియో చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గురి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో గోట్ ఫార్మింగ్ ఎలా చేస్తాము, తర్వాత సీడ్ ప్రొడక్షన్ ఎలా చేస్తాము, మార్కెటింగ్ ఎలా చేస్తాము అనేదాన్ని మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.